హాయ్ హలో నమస్తే. నేను మీ కట్టా కార్తీక్. ప్రవీణ్ పగడాల మరణం అనేక వివాదాలకు, అనేక అనుమానాలకు తావిస్తున్న వేళ, ఈ వివాదాలకి, అనుమానాలకు చెక్ పెట్టగలిగే పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఎప్పుడు రాబోతా ఉంది? ఆ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఏం ఉండబోతా ఉంది? పోస్ట్‌మార్టం రిపోర్ట్‌కి ఎన్ని రోజులు సమయం పడుతుంది? ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి పోస్ట్‌మార్టం చేసేటువంటి డాక్టర్‌తో మాట్లాడించే ప్రయత్నం మన టీవీ చేయబోతా ఉంది. మనతో ఉన్నారు గాంధీ హాస్పిటల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ డాక్టర్ ఉన్నటువంటి వసంత్ నాయక్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మీరు కూడా వార్తల్లో చూస్తూనుంటారు. పగడాల ప్రవీణ్ మరణం అనేటువంటిది ఏ రకంగా అనేక అనుమానాలకి, వివాదాలకి ఈ సోషల్ మీడియాలో చర్చలు నడుస్తా ఉన్నాయో. సరే ఇయన్నీ ఒకసారి పక్కన పెట్టేస్తే అసలు పోస్ట్‌మార్టం ఎలా చేస్తారు? ఆ పోస్ట్‌మార్టం చేయడానికి ఎంత సమయం పడుతుంది? పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావడానికి ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? పోస్ట్‌మార్టం ప్రాసెస్ ఎలా ఉంటుంది? తప్పకుండా అండి. పోస్ట్‌మార్టం అనేది కంప్లీట్ పోస్ట్‌మార్టం అండి అది. టోటల్‌గా బాడీని మేము ఎగ్జామిన్ చేసి, ఆ తర్వాత క్లోజ్‌గా చూస్తామన్నట్టు. ఫస్ట్ కామన్‌గా బాడీ ఏదైనా ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే పోస్ట్‌మార్టం చేసే ముందుగా మాకు కన్సర్న్డ్ ఏదైతే పోలీస్ స్టేషన్ ఉంటుందో, ఆ పోలీస్ స్టేషన్ తరపు నుంచి మాకు ఒక రిక్వెషన్ వస్తుంది పోస్ట్‌మార్టం చేయమని. అది కూడా కన్సర్న్డ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నుంచి. అలాగే వాళ్ళకున్న సంబంధించిన పంచనామా కానీ, రిలవెంట్ డాక్యుమెంట్స్ కానీ, అలాగే ఎనీ అదర్ ఎఫ్ఐఆర్ కాపీ అన్నీ కలిపి ఒక డాక్యుమెంటేషన్ ఇస్తారు పోస్ట్‌మార్టం చేయమని. ఆ పోస్ట్‌మార్టం ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చేయమని రిక్వెస్ట్ మేము బాడీని వెళ్ళి ఎగ్జామిన్ చేస్తాము. బిఫోర్ దట్ బాడీని మాత్రం మేము ఎలాంటి ఎగ్జామిన్ చేయము. రిక్వెషన్ లేకుండా మాకు కూడా ఎలాంటి రైట్స్ లేవు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోస్ట్‌మార్టం చేయమని చెప్పేంత వరకు మాకు ఎలాంటి రైట్స్ లేవు. సో అలాంటప్పుడు రిక్వెషన్ తీసుకున్న తర్వాత మా మార్చరీ థియేటర్లోకి వెళ్ళిన తర్వాత బాడీని టోటల్గా ఎగ్జామిన్ చేస్తాము. ముందు క్లియర్ కట్గా ఎక్స్టర్నల్ ఎగ్జామిన్ చేస్తాము. తర్వాత బాడీ మీద ఎలాంటి ఎనీ అదర్ ఏమన్నా సస్పిషియస్ ఉన్నాయా అని చూస్తాము. ఆ తర్వాత అంటే పోస్ట్‌మార్టం చేసేటప్పటికే పోలీసులు తమకున్న అనుమానాలు మీతో చెప్తారా? తప్పకుండా అండి. మేము కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కలిసి ఆ యొక్క ఎలాంటి సిచ్యువేషన్‌లో మనిషి చనిపోయాడు అనేది వాళ్ళు చూచాయిగా ఇన్వెస్టిగేషన్‌లో మాకు టోటల్ డీటెయిల్స్ ఇస్తారు. దాని ప్రకారం దాని తర్వాతనే మళ్ళీ మేము పోస్ట్‌మార్టం చేయడం స్టార్ట్ చేస్తాం. అంటే కాదు సార్, ఇక్కడ ఒక డౌటు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కి అప్పటికే కొన్ని అనుమానాలుంటాయి. ఆ అనుమానాలు ముందే మీకు చెప్పేసుంటే, మీరు వాటినే నిజమని చెప్పే అవకాశం ఉంటది కదా జనరల్‌గా. అలా అంటే వాళ్ళ యొక్క ఏవైతే అనుమానాలు ఉంటాయో మాతోటి షేర్ చేస్తారండి. ఓకే. ఆ షేర్ చేసిన తర్వాత మేము మళ్ళీ అవి వింటాము. ఆ తర్వాత వాళ్ళకు సంబంధించిన ఏమన్నా ఉంటే ఆ పోస్ట్‌మార్టం బాడీ దగ్గరికెళ్ళిన తర్వాతనే మేము వాళ్ళకి ఆ అనుమానాన్ని క్లియర్ చేస్తామన్నట్టు. అంటే పోస్ట్‌మార్టం చేసే ముందు కేవలం ఇన్వెస్టిగేటర్ ఆఫీసర్ వర్షన్ మాత్రమే తీసుకుంటారా? కుటుంబ సభ్యుల వర్షన్ కూడా ఏమైనా తీసుకునే అవకాశం ఉంటదా? లేదండి. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వర్షన్ అనేది మాకు ఇంపార్టెంటు. అట్లాగే ఎందుకంటే హి ఈస్ ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కాబట్టి అతని వర్షన్ మేము తీసుకుంటాము, హిస్టరీ తీసుకుంటాం. కానీ మేము టోటల్‌గా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వర్డింగ్ మీద గానీ, దాని మీద గానీ డిపెండ్ కాదు. మాకు కావాల్సింది బాడీ ఇంపార్టెంట్. డిసీజ్డ్ బాడీ అనేది ఇంపార్టెంట్. సో, డిసీజ్డ్ బాడీ మీరు చూసిన తర్వాతనే మేము పోస్ట్‌మార్టం కంప్లీట్ చేసిన తర్వాతనే వాళ్ళకెన్నో అనుమానాలు గానీ, ఏదన్నా డౌట్స్ గానీ క్లియర్ చేస్తాం. అంటే కుటుంబ సభ్యులతో పోస్ట్‌మార్టం ముందు గాని, వెనక గాని మీరు మాట్లాడతారా ఎప్పుడైనా? అసలు మాట్లాడరా? యాక్చువల్‌గా ఇది మెడికల్ లీగల్ కేస్ అండి. మాకు కుటుంబ సభ్యులతోటి గానీ, వాళ్ళ యొక్క రిలేటివ్స్ తోటి గానీ ఎలాంటి సంబంధం ఉండదండి. మాకు కావాల్సిందేందంటే బాడీతోటే సంబంధం మాకు. ఓకే. డిసీజ్డ్ బాడీతోటి, చనిపోయిన వ్యక్తితోటే సంబంధం మాకు. ఓకే. అది మెడికల్ లీగల్ కేస్ కాబట్టి. ఒకవేళ వాళ్ళకేమన్నా డౌట్స్ ఉండి అలా ఉంటే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందే వ్యక్తం చేస్తారు. వాళ్ళకేమన్నా ఇంకా డౌట్ ఉంటే మా దగ్గరికి తీసుకొస్తే మేము వాళ్ళతోటి ఎక్కువ మాట్లాడడం అంటూ ఏముండదు. చాలా తక్కువ సిట్యుయేషన్‌లలోనే మాట్లాడతాము. ఎందుకంటే అది మెడికల్ లీగల్ అండర్ పోలీస్ హోమ్ డిపార్ట్మెంట్ కాబట్టి దాన్ని మేము ఎక్కువగా తీసుకోము. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళ యొక్క డిపార్ట్మెంట్‌నే కన్సిడర్‌గా తీసుకుంటాము. సార్ పోస్ట్‌మార్టం చేసిన తర్వాత కూడా కన్‌ఫ్యూజన్స్ ఉంటాయా కొన్నిటిలో? అలా ఏమి ఉండదండి. ఒకసారి కంప్లీట్‌గా పోస్ట్‌మార్టం చేసిన తర్వాత 100% మేము కాజ్ ఆఫ్ డెత్‌ని వెతకడానికి ట్రై చేస్తాము. సో, కన్‌ఫ్యూజన్ అంటూ ఏముండదు. ఒకవేళ కన్‌ఫ్యూజన్ ఏమన్నా ఉంటే మేము దానికి సంబంధించిన లేకుంటే విజరాస్ గానీ అలాంటివి పంపిస్తాం. ఎందుకంటే కంప్లీట్‌గా క్లోజ్డ్ ఐస్ చూస్తాం కాబట్టి. సో, దాంట్లో మాకు కంప్లీట్‌గా పోస్ట్‌మార్టం చేస్తాం కాబట్టి
100% మేము కాజ్ ఆఫ్ డెత్ ఇవ్వాల్సిందే కాబట్టి అందులో కన్‌ఫ్యూజన్ ఏమి ఉండదు. సార్ ఇప్పుడు ఒక విషయం చెప్పండి. 'ప్రవీణ్ పగడాల' మరణం తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంకేషమైందో మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఆయన మరణంలో మద్యం తాగి డ్రైవ్ చేయటం వల్లే ఆయన ప్రమాదానికి గురయ్యారన్నటువంటి వార్తలు బయట వినపడతా ఉన్నాయి. ఒకవేళ అదే నిజమైతే ఒకవేళ మద్యం తాగిన వ్యక్తిని పోస్ట్‌మార్టంలో గుర్తించొచ్చుగా మద్యం తాగాడు అనేటువంటి విషయాన్ని? పోస్ట్‌మార్టం చేసిన తర్వాత ఎప్పుడైతే మేము కంప్లీట్‌గా బాడీ క్యావిటీస్ ఓపెన్ చేస్తామో, దానికి సంబంధించిన వాటికి మేము కంపల్సరీ విజ్రా పంపిస్తాము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి. సో, దాంట్లో ఒకలిగిట అతను మద్యం దాంట్లో ఏమని పంపిస్తామంటే బ్లడ్ తీస్తాము, యూరిన్ తీస్తాము, స్టమక్ కంటెంట్స్ తీస్తాము. తర్వాత పీస్ ఆఫ్ లివర్ గానీ, తర్వాత పీస్ ఆఫ్ కిడ్నీ గానీ, ఇంటెస్టైన్స్ గానీ వాటన్నిటిని పంపిస్తాం ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో. సో, అందులో కంపల్సరీ ఒకలేట సపోజ్ ఎవరైనా గానీ, ప్రవీణ్ అనే గాదు, ఎవరు తాగినా గానీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ ప్రకారమే తాగాడా లేదా అనేది మాకు కంపల్సరీ రిపోర్ట్ వస్తుంది. సో, దాని ప్రకారం మేము అందులో ఆల్కహాల్ ఉందా లేదా అనేది చెప్పగలుగుతాం. సార్ అంటే అంటే మీరు పోస్ట్‌మార్టం చేసిన తర్వాత కూడా రిపోర్ట్ మొత్తం ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపించిన తర్వాత ఆ ల్యాబ్ ద్వారా మాత్రమే మీరు అతను ఆల్కహాల్ తీసుకున్నాడా లేదా అనేది ఐడెంటిఫై చేస్తారు. అంతేనా? మేము పోస్ట్‌మార్టం చేసేటప్పుడు గూడా ఏదైతే బాడీ క్యావిటీస్ ఓపెన్ చేసినప్పుడు, అప్పుడు మేము స్టమక్‌ని ఓపెన్ చేస్తాము. అవును. స్టమక్‌ని ఓపెన్ చేసినప్పుడు మాకు చాలా రకాలుగా స్మెల్స్ మేము దాన్ని గుర్తుపట్టగలుగుతాం. సో, దాన్ని కన్ఫర్మేషన్ చేయడానికే మేము ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తాం. ఓకే. మీరు చేసిన దాన్ని మళ్ళా ల్యాబ్‌లో క్రాస్ చెక్ చేస్తారు. యాహ్! కంప్లీట్ కన్ఫర్మేషన్ కోసం అంటే లోపల ఉంది ఏ మద్యము, ఏంటి అసలు లోపల ఏంటి మొత్తం అన్నీ కూడా ల్యాబ్‌లో సైంటిఫిక్‌గా తేలుతారు. అవును. ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఆల్కహాల్ ఉంది, ఎంత ఎంత లేదు, ఇవన్నీ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వాళ్ళు మాకు ఒక రిపోర్ట్ ఇస్తారు. సార్ పోస్ట్‌మార్టం ఎంతసేపు పట్టింది సార్ జనరల్‌గా? కామన్‌గా అయితే పోస్ట్‌మార్టం మేము డిపెండ్స్ ఆన్ ద కేస్ అండి. ఒక్కొక్క కేస్‌కి ఒక్కొక్క టైం తీసుకుంటుంది. మాక్సిమం టైం వచ్చేసి మాకు 1 అవర్ తీసుకుంటాము. సో, ఏదైనా ఇంకా ఏదన్నా ఏదైనా కాంప్లికేటెడ్ కేస్ ఏమన్నా ఉంటే 1 ½ అవర్ తీసుకుంటాము. ఇంకా కొంచెం మాకింకా డీప్‌గా ఎళ్లి ఇంకా కంపల్సరీ కాజ్ ఆఫ్ డెత్‌ని వెతకాలి, చనిపోయిన కారణాలు వెతకాలి అన్నప్పుడు ఇంకా 2 అవర్స్ తీసుకుంటాం. మాక్సిమం ఏందంటే మాకు 1 ½ అవర్ టు 2 అవర్స్ తీసుకుంటాము. కానీ కొన్ని కేసులలో 1 అవర్‌లోనే కంప్లీట్ చేస్తాము. ఒక కాంప్లికేట్ కేస్ అయి ఉంటే మాత్రం కొద్దిగా సెన్సిటైజ్డ్ కేస్ అయితే మాత్రం 2 అవర్స్ వరకు తీసుకోవచ్చు మాక్సిమం టు మాక్సిమం. మాక్సిమం అండి. 1 ½ అవర్, 2 అవర్స్ అట్లా టైం పట్టొచ్చు. ఓకే. ఓకే. సార్ ఇంకొకటి పోస్ట్‌మార్టం రిపోర్ట్ రావడానికి ఎంత టైం పట్టిద్ది? పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ రావడానికి అది ఏదంటే పోస్ట్‌మార్టం కేసుని బట్టి ఉంటుందండి. సపోజ్ మాక్సిమం అయితే మేము ఎలా ఉంటుందంటే పోస్ట్‌మార్టం రిపోర్ట్స్ సపోజ్ ఒక కేస్ అయిపోయిన తర్వాత దానికి విజ్రా పెడితే అది వాళ్ళ రిపోర్ట్ ఫస్ట్ మేము రిపోర్ట్ ఇచ్చేస్తాము. కానీ దాంట్లో ఏందంటే కాజ్ ఆఫ్ డెత్‌కి సంబంధించినయి అయితే పెండింగ్ పెడతాము. పెండింగ్ పెట్టిన తర్వాత దానికి సంబంధించిన ఏవైతే మేము విజ్రాస్ గానీ, బ్లడ్ గానీ, తర్వాత ఇంకేమన్నా హిస్టోపాథాలజీకి సంబంధించినవి పెట్టినప్పుడు వాళ్ళ రిపోర్ట్ రావడానికి మాకు టైం పడుతుంది. ఎవరి రిపోర్టు? ల్యాబ్ రిపోర్టా? ల్యాబ్ రిపోర్ట్స్ రావడానికి టైం పడుతది. కానీ మా రిపోర్ట్ ఇచ్చేస్తాం అప్పటికే. మా రిపోర్ట్ ఇవ్వకుండా అక్కడ వాళ్ళు హిస్టోపాథాలజీ వాళ్ళు గానీ, మైక్రోబయాలజీ వాళ్ళు గానీ ఎనీ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు గానీ, అక్కడ వాళ్ళు కంపల్సరీ మా రిపోర్ట్ కంపల్సరీ మేము పంపించాల్సిందే. సార్ మీ రిపోర్ట్ తర్వాత కూడా కాజ్ ఆఫ్ డెత్ రీజన్స్ పోస్ట్‌మార్టం చేసేదే కాజ్ ఆఫ్ డెత్ తెలుసుకోవడం కోసం గదా! అవునండి. అవునండి. అది అది ఎప్పటికి తెలిసే ఒక పోస్ట్‌మార్టం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ల్యాబ్‌కి మీరు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ మొత్తం ల్యాబ్‌కి చెప్పిన తర్వాత ఆ ల్యాబ్ వాళ్ళు ఎప్పటిలోపు ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంటది? వాళ్ళది టైం పట్టొచ్చు సార్ మేడం. కొన్నిసార్లు 1 ½ మంత్ పట్టొచ్చు. కొన్నిసార్లు 2 మంత్స్ పట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళకున్న లోడ్ ఆఫ్ వర్క్‌ని బట్టి ఉంటుందది. సో, వాళ్ళకి గూడా ఫోరెన్సిక్ సో కాజ్ ఆఫ్ డెత్ తెలవటానికి 1 మంత్, 1 ½ మంత్ కూడా పట్టొచ్చు. మినిమమ్ 3 మంత్స్ పట్టొచ్చండి. 1 ½ మంత్స్ టు 3 మంత్స్ పట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళకి గూడా ఎక్కువ లోడింగ్ వర్క్ ఉంటుంది. వాళ్ళు సీరియల్ ప్రకారం చేస్తారు గాబట్టి. మీరు పోస్ట్‌మార్టం చేసిన వెంటనే ఇలానే చనిపోయారని చెప్పడానికి ఉండదు. దాదాపు ఇది మొత్తం పోస్ట్‌మార్టం రిపోర్ట్ తెలవటానికి దగ్గర దగ్గర 3 నెలల వరకు పట్టే అవకాశం ఉంటదంటారు. లేదండి. అలా ఏం లేదు. ఓన్లీ ఏదైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపిస్తామో ఆ కేసులలోనే కాజ్ ఆఫ్ డెత్, ఒపీనియన్ ఆఫ్ డెత్ డిలే ఉంటుంది. రిమైనింగ్ ఏవైతే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి మేము పంపించామో వాటికి మాత్రం మేము విత్ ఇన్ 1 వీక్‌లో గానీ, 15 డేస్‌లో గానీ ఇష్యూ చేసేస్తాం. అంటే ఏదైనా పర్టిక్యులర్ రీజను కొద్దిగా
చెక్ చేసుకోవాలి 1, 2 సార్లు అనుకుని ల్యాబ్‌కి పంపించిన విషయంలో లేట్ అవుద్ది. లేట్ అవుతుంది. మామూలుగా అయితే వెంటనే వెంటనే ఇచ్చేస్తాం. మీ రిపోర్ట్‌లో కాజ్ ఆఫ్ డెత్ కూడా పెట్టేస్తారా? 3-4 డేస్ వర్కింగ్ డేస్‌లో కూడా కాజ్ ఆఫ్ డెత్ ఇచ్చేస్తాం కూడా. ఓకే. కొన్ని కేసులలో 48 అవర్స్ లోపు ఇచ్చేస్తాము. అంటే దానికి మాకు క్లియర్ కట్ కాజ్ ఆఫ్ డెత్ ఉండి దానికి మేము కెమికల్ అనాలిసిస్‌కి ఏది పంపించకపోతే అలాంటి వాటికి మేము వర్కింగ్ డేస్ 3-4 1 వీక్ లోపల ఇచ్చేస్తాం. ఒక వివాదం లేని కేసుల్లో. వివాదం ఉన్నా అదే మాకు క్లియర్ కట్ కాజ్ ఆఫ్ డెత్. ఎందుకంటే ఓకే. మీకు క్లారిటీ ఉంటే మీరు ఇచ్చేస్తారు. లేకపోతే మీకు కూడా ఇచ్చేస్తాము. ఒకవేళ గిట్ట ల్యాబ్‌కి పంపిస్తేనే డిలే అవుతుంది. ఓకే. ఓకే. ల్యాబ్ పంపిస్తే మాత్రం దాదాపు మీరన్నట్టు 3 నెలలు పట్టే అవకాశం ఉంటుంది. ఆ! ఇప్పుడు మద్యం తాగాడన్న కేసు మేబీ ల్యాబ్‌కి పంపించే అవకాశం ఉంటదిగా జనరల్‌గా? కంపల్సరీ అండి. ఎనీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్‌లలో ఏముంటుందంటే మాకు కంపల్సరీ రోడ్ ట్రాఫిక్ గానీ, ఎనీ అదర్ సస్పిషియస్ డెత్స్‌లో గానీ, అలాంటి వాటిలో మేము కంపల్సరీ విత్‌డ్రా పెడతాము. అంటే మా ఫైండింగ్స్‌లో ఇతను ఆల్కహాల్ కన్జంప్షన్ చేశాడు అని అనిపిస్తే పెడతాము. కొన్ని నార్మల్‌గా రొటీన్‌లో కూడా పెట్టేస్తాము. సరే. ఇప్పుడు జనరల్‌గా ఇప్పుడు ఒక అంచనాగా ఈ ప్రవీణ్ పగడాల అనేది ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్ కేసు. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అనిపిస్తే గనక ఒకవేళ 60 రోజులు పట్టే అవకాశం కూడా ఉండొచ్చంటారు. అంతేనండి. యాహ్! థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి.